అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. భారత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ప్రియాంక గాంధీ. 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అంటున్న కేసీఆర్. మహబూబాబాద్ సభలో ప్రధానమంత్రి మోదీ. రైతు బంధు పంపిణీకి అనుమతి ఇవ్వండి అని ఈసీకి మరోసారి భారత విజ్ఞప్తి. కార్తీక పౌర్ణమి వేళ శివనామ స్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి. మంత్రులు మీకు కౌంట్ డౌన్ మొదలైంది అంటున్న నారా లోకేష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధానమంత్రి. భక్తుల కోలాహలం మధ్యలో అన్నవరం గిరి ప్రదక్షిణ. యువగలం పాదయాత్రను పునఃప్రారంభించిన నారా లోకేష్. అయ్యప్ప భక్తుల కోసం ఐఎన్ సరికొత్త యాప్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇది ఎన్నికల సమయం. 10 ఏళ్లుగా భారత ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించుకోవాల్సిన సమయమని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, భారత ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన లేదు. ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం అందుతోందా? మీ సమస్యలు ప్రభుత్వం వినట్లేదు. కనీసం మీ సమస్యలు వినటానికి కూడా ప్రభుత్వం దగ్గర సమయం లేదు అని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీల దృక్పథం, చరిత్ర చూడాలని భారత అధినేత సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఓటును వివేకంతో వెయ్యాలని పిలుపునిచ్చారు. రాయేదో రత్నమేదో చూసి ఓటెయ్యాలన్నారు. షాద్నగర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ, మంచి వాళ్లకు ఓటేస్తే మంచి ప్రభుత్వం వస్తుంది. అందుబాటులో ఎవరుంటారు, నియోజకవర్గం కోసం ఎవరు పనిచేస్తారు అనే విషయాలను ప్రజలు ఆలోచించాలి. 2004లో కాంగ్రెస్ తో భారత పొత్తు పెట్టుకుంటే నాడు కేంద్రం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 2005లో తెలంగాణ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దిగితే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అని కేసీఆర్ అన్నారు. భారత అధినేత సీఎం కేసీఆర్ కు అంధవిశ్వాసాలు ఎక్కువని ప్రధానమంత్రి మోదీ విమర్శించారు. మూఢ విశ్వాసాలతో ప్రజాయుధం వృధా చేశారని ఆరోపించారు. అంధవిశ్వాసాలతోనే సచివాలయం కూల్చారన్నారు. అలాంటి సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, తెలంగాణలో తొలిసారి భాజపా సర్కార్ ఏర్పడబోతోందని, భారత అవినీతి పరులను జైలుకు పంపిస్తామని మోదీ అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ భారత నాశనం చేశాయని విమర్శించారు. గతంలో కేసీఆర్ ఢిల్లీకి వచ్చి భాజపాతో కలుస్తామని అడిగారని, తన వారసుడిని సీఎంగా చేస్తే భాజపాతో కలుస్తానని చెప్పారు. కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో భాజపాను తిట్టడం మొదలుపెట్టారని మోదీ అన్నారు. తెలంగాణలో రైతు బంధు సాయం పంపిణీకి అనుమతి ఇవ్వాలని భారత్ రాష్ట్ర సమితి మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది. అనుమతి నిరాకరిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరింది. ఈ నెల 28 లోపు రైతు బంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచార సభల్లో రైతు బంధు గురించి ప్రస్తావించరాదని, లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని అనుమతి మంజూరు చేసే సమయంలో ఈసీ షరతు విధించింది. అయితే రైతు బంధుపై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ సోమవారం ఈసీ అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత మరోసారి ఈసీని ఆశ్రయించింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాల వద్దకు చేరుకొని గరళ కంఠునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. పలు చోట్ల భక్తులు నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేశారు. భద్రాచలం, రాజమహేంద్రవరంలో గోదావరి, విజయవాడలో కృష్ణా నదుల్లో పుణ్య స్నానాలు చేశారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, వేములవాడ తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేసి తెదేపా అధినేత చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. తన పైన సిఐడి అధికారులు కేసులు పెట్టారని ఒక్క ఆధారము చూపలేకపోతున్నారు. ఏ తప్పు చేయనందునే మళ్ళీ ఇక్కడ నిలబడ్డానని చెప్పారు. యువగలం పాదయాత్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో ఆయన మాట్లాడుతూ, స్కిల్ కేసులో ఒక్క ఆధారమైన చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా?
నాపై 6 కేసులు పెట్టారు. అయినా వెనక్కి తగ్గం. మంత్రులకు చెబుతున్నా మీకు కౌంట్డౌన్ మొదలైంది అని నారా లోకేష్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత మోదీకి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను తితిదే చైర్మన్ అందజేశారు. ప్రధాని హోదాలో తిరుమల శ్రీవారిని మోదీ దర్శించుకోవడం ఇది 4వసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుని గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కొండ దిగువల తొలి పావంచాల వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల కోలాహలం నడుమ గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గిరి ప్రదక్షిణకు రత్న సత్యగిరుల చుట్టూ సుమారు 8.5 కిలోమీటర్ల మేర మార్గాన్ని ఆలయ అధికారులు సిద్ధం చేశారు. అన్నవరం గ్రామంలోని జాతీయ రహదారి మీదుగా సుమారు 3.5 కిలోమీటర్లు తారు రోడ్డు, ఆ తర్వాత పోలవరం కాలువగట్టు నుంచి పంపా ఘాట్ వరకు సుమారు 5 కిలోమీటర్లు మట్టి రోడ్డులో గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగలం పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా నిలిచిన పాదయాత్ర 79 రోజుల విరామం అనంతరం సోమవారం తిరిగి మొదలైంది. ఉదయం 10:19 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర పునఃప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పొదలాడ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళ అటవీ శాఖ అయ్యన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా అయ్యప్ప భక్తులు పలు సేవలను పొందవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో పనిచేసేలా దీన్ని రూపొందించారు. గూగుల్ ప్లే స్టోర్లో యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో సేవా కేంద్రాలు, హెల్త్ ఎమర్జెన్సీ వసతి సౌకర్యాలు, ఏనుగులు సంచరించే ప్రాంతాలు, ఫైర్ ఫోర్స్, పోలీస్ ఎయిడ్ పోస్టులు, తాగునీటి కేంద్రాల వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు, వన్యమృగాలు దాడి చేసినట్లయితే ఈ యాప్ను ఉపయోగించి వెంటనే అధికారుల సహాయం పొందవచ్చని కేరళ అటవీ శాఖ అధికారులు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణంలోని అమ్మవారి శాలలో కార్తీక మాసం పురస్కరించుకొని 2వ సోమవారం సందర్భంగా శివునికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కేవి సుబ్బారావు, పలువురు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వాసవి మాత అమ్మవారికి వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వెండి కలశం, చెంబులు సహకరించిన 160 మందికి ప్రత్యేక ఉభయదాతల చేతుల మీదుగా వివిధ రకాల ద్రవ్యాలతో వైభవంగా పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అభిషేకంలో పాల్గొన్న పలువురు ఉభయదాతలకు ప్రత్యేక తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వర్తక సంఘం కమిటీ సభ్యులు, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తజనం ఈ భూమిలో ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ రామాపుర పుణ్యక్షేత్రంలో అత్యంత పురాతన దేవతా విగ్రహమూర్తులు శ్రీ మహాలక్ష్మి మోక్షనారాయణ స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసిన దేవాలయంలో కోటి మహాదీపోత్సవం అద్భుతంగా ఆదివారం నిర్వహించారు. ప్రతిరోజు ఒకే వేదికపై నిత్య కళ్యాణం జరిగే ఈ రామాపురం మహాపుణ్యక్షేత్రంలో కార్తీక మాస కృత్తికా నక్షత్ర శుభయుక్త రోజైన ఆదివారం నాడు సాయంత్రం కోటి మహాదీపోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలమాలల అలంకరణతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం నుంచి విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు. సాయంత్రం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య కోటి మహాదీపోత్సవం ప్రజ్వలన ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ చేతుల మీదుగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తాదులు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వల్లి దేవసేన సమేతంగా ఆలయ మాడవీధులలో మయూర వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. కోటి దీపోత్సవం అనంతరం జ్వాలా తోరణం నిర్వహించారు. వేద పండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తులు అందరికీ ఆలయ సేవకుల ఆధ్వర్యంలో అన్నప్రసాద సేవా కార్యక్రమం నిర్వహించారు.
కార్తీక మాసం 2వ సోమవారం పౌర్ణమి సందర్భంగా భీమవరం జాలర్ల సంఘం మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గంగను సేకరించి ఆ జలాలతో గెస్ట్ హౌస్ రోడ్లోని గంగానమ్మ గుడి వరకు 108 కలశాలతో మహిళలు ఎంతో కనుల విందుగా గ్రామోత్సవ ఊరేగింపు నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ శోభాయాత్రలో మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో ఆదివారం బజార్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం సెంటర్ చేపల మార్కెట్ రోడ్డు మీదుగా రెస్ట్ హౌస్ రోడ్లో గంగానమ్మ గుడికి చేరుకొని అమ్మవారికి జలాభిషేకం చేసి పూజలు నిర్వహించామని జాలర్ల సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్తీక సోమవారం నాడు అమ్మవారికి జలాభిషేకం చేయడం చాలా ఆనందంగా ఉంది అని, భీమవరం పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామ శాంతిని కోరుతూ ఈ జలాభిషేకం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం జాలర్ల మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుడిపూడి గ్రామంలో పాంచారామ క్షేత్రంలో ఒకటైన సోమారామం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం కార్తీక మాసం 2వ సోమవారం కార్తీక పౌర్ణమి కావడంతో వేలాది సంఖ్యలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాల నడుమ పంచామృత అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామకృష్ణంరాజు అతి సామాన్యుడు కూడా స్వామివారిని దర్శనం అందేటట్లు ఏర్పాటు చేశారు. వన్ టౌన్ సిఐ అడబాల శ్రీను ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వాసులు ఎన్ శ్రీనాథ్, శ్రీమతి పద్మ నాగేంద్ర సురేంద్రలు మీడియాతో మాట్లాడుతూ భీమవరం అంటే ఒక ప్రశాంత ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతుందని, మా ఊళ్ళమ్మ తల్లి ఆలయం, సోమేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆలయం దర్శనంతో మాకు ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతత ఏర్పడిందని, ఆలయ అధికారులు ఎంతో బాగా అన్ని ఏర్పాట్లు చేశారని, భీమవరం రావడం చాలా ఆనందంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా స్వామివారి ఆశీస్సులతో సుధిష్టంగా వర్ధిల్లాలని కోరారు. భారతీయ విద్యా భవన్స్ ఎన్సీసీ విద్యార్థులు కూడా వాలంటీర్లుగా సేవలందించారని, కార్తీక అన్న సమారాధన కమిటీ ఆధ్వర్యంలో కురిశేటి మానేపల్లి కుటుంబాల వారి సౌజన్యంతో 10,000 మందికి అన్న ప్రసాదం అందించారని స్వచ్ఛంద సంస్థల నాయకులు అల్లు శ్రీనివాస్ తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర రజక సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు ఏర్పాటు చేసిన మహాసభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున, బీసీ సంఖ్యాన శాఖ మంత్రి చేళ్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్ లెల్ల అప్పిరెడ్డి, మంత్రివర్యులు అంబటి రాంబాబు, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాష్ట్ర రజక బీసీ కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, అఖిల భారత దోబీ మహాసంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాసులు మాట్లాడుతూ రజకుల సాధికారతకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, రజకుల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రజక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రజకులకు సముచిత స్థానం కల్పించారని, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన అమలు జరుగుతుందని ఈ సందర్భంగా వ్యక్తులు అన్నారు. రజక ఆత్మీయ సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రజకులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చిన నాయకుడు పాతపాటి అంజిబాబుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాతపాటి అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ, నాకు పదవి ముఖ్యం కాదని, నా రజక జాతి ఆశయాలకు కట్టుబడి ఉంటానని, ప్రభుత్వం ముందుకి కొన్ని డిమాండ్లు తీసుకెళ్లామని, అలాగే రజకులను బీసీ జాబితా నుండి ఎస్సీ జాబితాలో చేర్చేందుకు నాయకులు సంక్షేమంలో విన్నపాలు అందించామని అన్నారు. మన రజక జాతికి రానున్న భవిష్యత్తు తరానికి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సొంత ఖర్చులు పెట్టుకొని ఈ రజక ఆత్మీయ సభకు వేల సంఖ్యలో తరలి రావడంతో వాళ్ళందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, మనం పని చేయించుకోవడం మన హక్కు అని గొంతెత్తి చాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ మహాసభను జయప్రదం చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.